భగవద్గీతలో ఈ అధ్యాయం 14 చాలా ముఖ్యమైనది. ఇది చతుర్దశ అధ్యాయం. ప్రకృతి త్రిగుణములు అంటే ఎందుకు ముఖ్యమైనదంటే, మనం చేసే ప్రతి కార్యం భౌతిక సంసారంలో ఏదైతే రకరకాల జన్మలు తీసుకుంటూ రకరకాల దేహాలు తీసుకుంటూ మనం చేసే ప్రతి కార్యం కూడా ఈ ప్రకృతి త్రిగుణాల ద్వారానే జరుగుతూ ఉంటుంది. త్రిగుణాల ఆధ్వర్యంలోనే మనం భౌతిక కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాము. అందుకని ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఈ త్రిగుణాల ప్రభావం వల్లనే అన్ని జరుగుతున్నాయి. ఈ ప్రపంచం నడవడం, ఇవన్నీ కూడా మనకు కనిపించడం, నడుస్తున్నట్లు, మనం ఏదో తప్పు చేస్తున్నట్లు, అనుభవిస్తున్నట్లు, సుఖాలు, కష్టాలు, ఈ కర్మ అనుభూతి, ఇవన్నీ కూడా త్రిగుణాల ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ అధ్యాయం చాలా ముఖ్యమైనది అనమాట. ఇంకా అందుకే కాదు, ఈ త్రిగుణాలు ఎలా అంటే, మనం భక్తియుక్త సేవ గురించి మాట్లాడతాం. చివరికి భక్తియుక్త సేవ కూడా తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణంలో ఉండి సాత్వికంగా, ఈ గుణాల ఆధారంగా మనం చూసే ప్రతి కార్యాన్ని కూడా గుణాల ఆధారంగా మాట్లాడడం, గుణాల ఆధారంగా ప్రతి ఒక్కడి యొక్క కర్మ, వాడి ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క ఆరాధన, ఇవన్నీ గుణాల ఆధారంగా కూడా విభజించవచ్చు. కాబట్టి ఈ గుణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేనిని తెలుసుకుని మునులందరూ పరమ సంసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన ఈ దివ్య జ్ఞానమును నీకిప్పుడు నేను మరలా తెలియజేయుదును. ఇక్కడ కృష్ణుడు మనం చూస్తే 8, 9 అధ్యాయం నుండి చెబుతూ ఉంటాడు, ఇది ఉత్తమమైనది, ఇంకా ఉత్తమమైనది ఇస్తున్నాను, ఇంకా ఉత్తమమైనది ఇస్తున్నాను, ఇది చాలా గొప్పది అని చెప్పడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు, అన్నీ ఒకదానికంటే ఒకటి ఇంకా భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి తోడ్పడేవి. ఇదంతా భగవద్గీత అంతా ఉద్దేశం ఏంటంటే, కృష్ణుడు చెప్పే ఉపదేశం యొక్క ఉద్దేశం మనం చివరికి కృష్ణుడిని అర్థం చేసుకొని కృష్ణుడికి శరణాగతి పొంది కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు అవ్వడమే. దానికోసమే అందరూ ఒకే విషయాన్ని ఒకలాగా చెప్తే అందరికీ అర్థం కాదు, కాబట్టి అనేక విధాలుగా ఒకే విషయాన్ని, అంటే మనం కృష్ణుడి యొక్క నిత్య దాసులం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ భౌతిక ప్రకృతి గురించి, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, త్రిగుణాల గురించి, అన్నింటి గురించి చెబుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఏదో అంటే కృష్ణుడు చెప్పాడు కాబట్టి 9వ అధ్యాయంలో తక్కువ, 10 ఇంకా ఎక్కువ, తర్వాత ఇంకా ఎక్కువ, ఇవన్నీ ఒకటి తక్కువ ఎక్కువ అనేది ఏమీ లేదు. కాకపోతే ఇంకా లోతుగా అవగాహన మనకి అవ్వడం కోసం చెప్పే విషయాలే, అన్ని కూడా ఆధ్యాత్మికమైన విషయాలే, ఆత్మకు సంబంధించి పరమాత్మ భగవంతుడికి సంబంధించిన విషయాలే, కానీ మరొకటి ఏమీ లేదు ఇక్కడ. కానీ ఒక్కొక్కసారి కృష్ణుడు భౌతికమైన ఉదాహరణలు తీసుకుని, కూర్మాంగాని అని, కూర్మం గురించి తాబేలు ఉదాహరణ, అదేవిధంగా సూర్యుడు ఉదాహరణ, లేదా ఒక నావను గురించి నావ, గాలి ఉదాహరణ, ఇట్లా రకరకాల భౌతికమైన ఉదాహరణల ద్వారా మనకి ఆధ్యాత్మికమైన విషయాన్ని అవగాహన చేయించడానికి కృష్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది ఇక్కడ. ఇంకా మనం చూసాం గడిచిన అధ్యాయాల్లో కూడా, భౌతిక సంసారంలో నేను జంతువుల్లో సింహాన్ని, పర్వతాల్లో నేను, ఈ విధంగా అనేక ఉదాహరణలు తీసుకొని ఉపమానాల ద్వారా కూడా కృష్ణుడు మనకి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ఇది అర్జునుడికి తెలియజేయడానికి ప్రయత్నించడం కాదు, అర్జునుడిని అడ్డు పెట్టుకొని మనందరి కోసం ఇవ్వబడిన జ్ఞానం. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, దేన్ని తెలుసుకొని మునులందరూ కూడా పరమసిద్ధిని పొందారు. మునులందరికి కూడా పరమసిద్ధి పొందడం అంటే ఎలా పొందారు? వాళ్ళకి కూడా ఈ త్రిగుణాలకు సంబంధించిన జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యమైనది. అంటే తమో గుణంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, రజోగుణంలో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు, అవన్నీ కూడా మనకి ఈ అధ్యాయంలో వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళని ఎలా గుర్తించవచ్చు, వాళ్ళు ఏ విధంగా, వాళ్ళ యొక్క ఆహారం ఏమిటి, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి కృష్ణుడు చెబుతాడు.
కాబట్టి ఈ మునులు ఈ యొక్క గుణాలను బట్టి గుణాలకు సంబంధించిన వ్యవహారాలను తెలుసుకొని వాళ్ళు సత్వగుణంలోకి వచ్చి అక్కడి నుండి దివ్యమైన స్థితికి చేరుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మునులందరూ కూడా ఈ త్రిగుణాల గురించి తెలుసుకొని ఉత్తమమైన దివ్య జ్ఞానాన్ని అది ఏదైతే వాళ్ళు తెలుసుకున్నారో ఆ జ్ఞానాన్ని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇక 2వ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయేన వ్యధంతి చ. ఈ జ్ఞానం నుండి స్థిరత్వము నుండి ద్వారా ముని నాతో సమానమైన స్వభావమును పొందగలడు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయమున జన్మింపడు, అట్లే ప్రళయ సమయమున వ్యధనందుడు. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? మునులు ఎవరైతే తెలుసుకున్నారో ఈ జ్ఞానాన్ని పొందారో ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత నాతో సమానమైన స్వభావము. ఎటువంటి స్వభావము? కృష్ణుడిది దివ్యమైన స్వభావం. కృష్ణుడు భౌతికమైన త్రిగుణాలకి అతీతమైన వాడు, త్రిగుణాలకు సంబంధించిన వాడు కాదు, త్రిగుణాతీతుడు. కాబట్టి అటువంటి త్రిగుణాతీతమైన దివ్య స్వభావాన్ని పొందుతారు ఎవరు? ఈ త్రిగుణాల గురించి వాటి యొక్క లక్షణం గురించి తెలుసుకుంటేనే దాన్ని దాటగలం. లేదంటే వాటి గురించి తెలియకపోతే మనం అందులోనే ఉండి త్రిగుణాల్లోనే ఉండి భక్తి చేస్తున్నంత కాలం మనం బయటపడలేం. ఈ త్రిగుణాలని దాటాలంటే అవి ఎలా ఉంటాయి, వాటి గుణాలు ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి మునులు అవి తెలుసుకొని నాతో సమానం అంటే కృష్ణుడిలాగా దివ్యమైన స్థితికి చేరుకున్నారు. అట్లు ప్రతిష్ఠితుడైన అతడు సృష్టి సమయం ఎవరైతే దివ్య స్థితిలో ఉంటారో మళ్ళీ సృష్టించబడినప్పుడు, సృష్టి జరిగినప్పుడు మళ్ళీ వాళ్ళిక ఇక్కడికి రారు. ఎందుకని? దివ్యమైన స్థితికి వెళ్తారు, ఆధ్యాత్మిక ప్రపంచానికి, వైకుంఠానికి, బ్రహ్మజ్యోతికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి మళ్ళీ సృష్టిలో మళ్ళీ జన్మించడం అనేది ఉంది. అట్లే ప్రళయ సమయమున వ్యధను కూడా, అంటే వాళ్ళు ఇక్కడ ఉండి ప్రళయం వస్తున్నట్టు అనుకోండి, అంటే పాక్షిక ప్రళయం ఉంటుంది. అంటే బ్రహ్మ యొక్క ఒక రాత్రి అయినప్పుడు పాక్షిక ప్రళయం అంటే భూలోకం నుండి కింద లోకాలన్నీ కూడా మునిగిపోతాయి. ఆ ప్రళయంలో కూడా వీళ్ళు దుఃఖానికి గురికారు అటువంటి సందర్భంలో కూడా. ఇక పూర్తి ప్రళయం బ్రహ్మ యొక్క రోజంతా గడిచిన తర్వాత మొత్తం విశ్వం కూడా నాశనం అవుతుంది. అప్పుడు కూడా వ్యధకి గురిగారు. కారణం ఏంటంటే వాళ్ళు ఈ త్రిగుణాల యొక్క అధీనంలో లేకుండా దివ్యమైన స్థితిలో ఉంటారు కనుక వీటి యొక్క ఈ సంసారం యొక్క ప్రభావం, త్రిగుణాల యొక్క ప్రభావం వాళ్ళ పైన ఉండదు. అందుకే వాళ్ళు వ్యధని చెందరు అనేది ఇక్కడ కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఇక 3వ శ్లోకం. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరతవంశ కుమార, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణుల జననముకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజప్రధానము కావించున్నాను. ఇక్కడ కృష్ణుడు మహత్తత్వం గురించి చెప్తున్నాడు. బ్రహ్మముగా పిలువబడు మమయోనిర్ మహత్, ఏదైతే మమయోనిర్ మహత్ మహద్బ్రహ్మ, దాన్ని మహత్తత్వం అంటున్నారు. మహద్బ్రహ్మ మహత్తత్వము సమస్త ప్రాణుల జననముకు ఆధారమై ఉంది. ఈ మహత్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి మహత్తత్వం? ఈ విశ్వం ఎలా తయారైందంటే మహత్తత్వం నుండే విశ్వం వచ్చింది. విశ్వంలోని జీవుల దేహాలు మహత్తత్వం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చిన్నపిల్లలు మట్టిని తీసుకొని రకరకాల బండ్లని లేదా ఆవుల్ని, దూడల్ని తయారు చేస్తూ ఉంటారు చిన్నప్పుడు. ఒక మట్టి ద్వారానే అన్ని వస్తువులు వస్తాయి. అదే విధంగా ఇక్కడ ఈ సృష్టిలో, ఈ విశ్వంలో రకరకాల జీవరాశులకు సంబంధించిన దేహాలు, ఈ విశ్వం, ఇవన్నీ కూడా ఈ యొక్క మహత్తత్వం అనే పదార్థం ద్వారా తయారైంది. అది మనం అర్థం. ఇప్పుడు మనకున్న దేహం కూడా నీరు, పంచభూతాలు, ఇవన్నీ వాటి ద్వారా తయారైన వస్తువులు, ఇవన్నీ కూడా చివరికి మహత్తత్వం నుండి విడిబడి అది నీరుగా, నిప్పుగా, తర్వాత గాలిగా, మట్టిగా, ఆకాశంగా వచ్చి మళ్ళీ వాటి మిశ్రమం ద్వారా రకరకాల దేహాలు తయారవడం. అవి దేహాలు మళ్ళీ ఎవరైతే జీవులు మరణించినప్పుడు మళ్ళీ పంచభూతాల్లో కలవడం. ఈ పంచభూతాలన్నీ చివరికి మహత్తత్వంగానే ఉంటుంది. కాబట్టి బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వం సమస్త ప్రాణుల జననమునకు ఆధారమైనది.
ఈ ప్రాణులు ఎవరైతే అంటే మనం జీవులందరికీ కూడా జనించాలి, మనం జన్మ తీసుకోవాలి, ఒక దేహం రావాలి అంటే మహత్తత్వం లేకుండా మనకి దేహం లభించదు. కాబట్టి అది మహత్తత్వం. కానీ ఆ మహత్తత్వమే అనేక పరిణామాలు రూపాంతరం చెంది ఏంటి పంచభూతాలు గాను, తర్వాత ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మనకి రకరకాల వస్తువులు కనబడుతున్నాయి. కానీ మూలం మాత్రం మహత్తత్వం. ఏ విధంగా అయితే పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు ఏదైతే నల్లగా ఉన్న రేగడి మట్టి, పొలంలో మట్టి మాత్రమే తీసుకుంటాడు. కానీ ఆ మట్టి నుండి రకరకాల వస్తువుల్ని, ఆవుల్ని, లేగదూడల్ని, బొమ్మల్ని, తర్వాత నడిపే వాహనాలని లేదా బొంగరాన్ని కూడా చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు. చివరికి అసలు ఇదంతా ఏంటి, మూలం ఏంటి, మట్టి మాత్రమే. కానీ వస్తువులు రకరకాలుగా వస్తున్నట్లుగా మనకు కూడా ఏంటంటే జీవులు, మనం ఆత్మలు ఏంటంటే ఆ మహత్తత్వాన్ని ఆశ్రయించి రకరకాల దేహాలు తీసుకుంటూ ఇక్కడ సమస్త ప్రాణుల జననానికి ఆధారమై ఉంది. సర్వజీవుల జన్మను సంభవింపజేయచ్చు. అంటే మనందరం ఆ విధంగా జన్మించడానికి సంభవింపజేసేది ఎవరు? నేనే. ఆ బ్రహ్మమునందు, ఏ బ్రహ్మము? మహత్తత్వం నందు బీజప్రదం. బీజాలంటే ఏమిటి? ఇక్కడ మన ఆత్మలు, మన ఆత్మలే బీజం. అంటే ఈ ఆత్మల్ని భగవంతుడే ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు ఇందులోకి. ఎందుకని? భగవంతుడు కావాలని మనల్ని ఇక్కడ వదిలేస్తున్నాడు ఆ భౌతిక సంసారంలో? లేదు. మరి ఎందుకని? మనం కోరుకున్నాం గనక, భగవంతుడి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం గనక ఇక్కడ మనం మనల్ని ప్రవేశపెట్టబడ్డాం. అంతేగాని భగవంతుడు కావాలని ఏదో అంటే మనల్ని ఈ విధంగా పైశాచికంగా కృష్ణుడు ఇక్కడ మనల్ని వదిలేసి మనం దుఃఖిస్తుంటే చూడడం అనేది కృష్ణుడికి ఇష్టం లేదు. కానీ మన కోరిక మీదకే ఇక్కడికి మనం వచ్చి ఇక్కడ ఈ యొక్క మహతత్వంలో ద్వారా రకరకాల దేహాలు తీసుకుని బ్రహ్మ భువనాలోక పునరావర్తినోర్జన అంటే బ్రహ్మలోకం నుండి పాతాళలోకం వరకు అనేక జీవరాశులు, అంటే 84 లక్షల జీవరాశుల్లో మనం తిరుగుతూ భోగించడానికి చేస్తున్నాం ప్రయత్నం. అందువల్లనే ఇక్కడ ఉన్నాం, కానీ భగవంతుడు మనల్ని ఇక్కడ పెట్టలేదు. అయితే కొంతమందికి అనిపిస్తుంది, ఏంటి ఈ భగవద్గీతలో ఈ శ్లోకాలు ఇంత చిన్నగా భాష్యం ఉంది, మనకేంటి ఎక్కువ చెప్పట్లేదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏంటి ఇంకా ఎక్కువ చెప్పొచ్చు కదా దీన్ని, భగవద్గీతని, లేదా వివరించవచ్చు కదా అని. వివరించవచ్చు. ఇంకా చెప్పాలంటే నాకంటే బాగా వివరించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మనం ఇది ఎలాంటిదంటే, భగవద్గీతలో ఈ శ్లోకాలు కానీ ఇవంతా మనకి ఎలా ఉంటుందంటే, ఇది ఆకాశంలో పక్షులు లాంటిది అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, ఆధ్యాత్మిక అనుభూతి. అంటే ఆకాశంలో పక్షులు ఏంటి? ఆకాశం అంతా ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక అనుభూతి. అంటే ఈ పక్షులు రకరకాల జీవులు అంటే మనం. మరి కొన్ని పక్షులు ఆధ్యాత్మిక ఆకాశంలో కొంతవరకే ఎగరగలవు, ఇంకొన్ని పక్షులు ఇంకా పైకి వెళ్తాయి, ఇంకొన్ని పక్షులు ఇంకా పైకి. కాబట్టి మనం ఇదే భగవద్గీతని లేదా భాగవతాన్ని, ఒక శ్లోకాన్ని ఇప్పుడు నేను చెప్పిందే ఖచ్చితం, ఇది ఇంతే అని నేనేం చెప్పకూడదు కూడా. ఎందుకంటే ప్రతి శ్లోకంలో కూడా మన యొక్క అవగాహన అనేది మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న కొద్దీ ఇంకా లోతుగా అర్థం చేసుకోగలం, ఇంకా బాగా చెప్పగలరు ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళు. ఇంకా అలా అని మరి ఎంత చెప్పినా, ఎంత పురోగమించిన వాళ్ళు చెప్పినా మనకి కూడా ఒక పాత్రత అనేది ఉంటుంది. అంటే మనం దాన్ని స్వీకరించగలిగే శక్తి, ఆ జ్ఞానాన్ని, అది కూడా ఒక పరిమితి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. అందుకనే మనకి ఒక తరగతిలో పిల్లలు 40 మంది ఉంటే ఒక ఉపాధ్యాయుడు ఒక్కడే ఉన్నా కూడా అందరికి 100కి 80 మార్కులు, 70 మార్కులు, 60 మార్కులు. ఎందుకని? అతను ఒకటే విషయాన్ని చెప్తున్నాడు, కానీ స్వీకరించగలిగే శక్తిలో తేడా ఉంది. కాబట్టి ఇక్కడ భగవద్గీత చెప్పగానే, లేదా కొన్నిసార్లు కొందరు అపోహలో ఉంటారు, ఏంటంటే మనం అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలి, అర్థమయ్యేటట్లు చెయ్యాలి అనుకోవడం. అది కూడా జరగదు. ఎందుకని? వాళ్ళు స్వీకరించగలిగే శక్తిలో మార్పు ఉంటుంది. ఇంకా మనం ఇవ్వగలిగే శక్తిలో కూడా మనకి మార్పు ఉంటుంది. అందరూ అన్ని ఇవ్వలేరు. ఎందుకంటే కొన్నిసార్లు మనం గమనిస్తాం ఏమిటంటే, మనం అనేక సార్లు ఒక విషయాన్ని ఒక వ్యక్తికి చెప్తే ఒక వేరే భక్తుడు చెప్పగానే వాళ్ళకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే దానికి అనేకమైన అంశాలు ఉన్నాయి అందులో. అతనికి ఇంత సమయం బట్టి ఉండొచ్చు, లేదా అతనికి మనం సరైన వ్యక్తి కాకపోయి ఉండొచ్చు ఆ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి. కాబట్టి అనేక అంశాలు ఉన్నాయి. అతనికి సుకృతి ఇప్పటికి వచ్చి ఉండొచ్చు. ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో బాధపడేది ఏమీ లేదు. మన ప్రయత్నం మనం చేయాలి, పొందడానికి, ఇవ్వడానికి కూడా. జ్ఞానం పొందడానికి, ఆత్మసాక్షాత్కారం పొందడానికి, ఆత్మసాక్షాత్కారం అనుభవించడానికి, దీన్ని ఇతరులకు పంచడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ విజయవంతం అవుతామా లేదా అంటే అది మన చేతిలో ఉన్నది కాదు. ప్రయత్నం మాత్రమే మానవుడిది, కానీ అది విజయవంతం అవడమా లేదా అనేది పరమాత్మ భగవంతుడి యొక్క చేతిలో
పరమాత్మలాగా ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎవరో అనుకోకండి ఏంటి ఈ శ్లోకం ఇంతేనా ఇలాగేనా అని. అందుకనే మనం ప్రశ్నలు అడగమని చెప్తున్నా. ఎవరైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే ప్రశ్నలు అడిగి దాని గురించి ఇంకా తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు మనం ప్రశ్నలు అడిగినా కూడా అవతల వ్యక్తి చెప్పినా కూడా మనకు అర్థం కాకపోవచ్చు. కారణం ఏంటంటే మనలో తీసుకోగలిగేటువంటి సరైన సమయం మనకి వచ్చి ఉండకపోవచ్చు. దాన్ని అవగాహన చేసుకునే స్థితిలో మనం లేకపోవచ్చు. కాబట్టి దేనికి కూడా పడవలసిన పని లేదు. కానీ మనం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి అర్థం చేసుకుని ఆచరించడం కోసం. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? ఈ మహతత్వం గురించి చెప్తున్నాడు. ఈ జీవులందరినీ కూడా నేనే బీజ ప్రధానం యొక్క మహత్తత్వం ద్వారా జీవులు శరీరం తీసుకోవడానికి నేనే కారకుణ్ణి అని చెప్తూ ఉన్నాడు. 4వ శ్లోకం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదపిత. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనైన తండ్రిని అవగాహన చేసుకున్నదని. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? సమస్త జీవజాతులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడి. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి, జీవులు ఇక్కడ ఇన్ని రకాల జీవులు సృష్టింపబడుతూ ఉన్నాయి కదా, కొత్త వస్తువు ఉన్నాయి కదా అని ఏమి లేదు. అది తప్పుడు అవగాహన. ఏంటంటే ఇక్కడ మనం చేసుకున్న తప్పుడు అవగాహన, వీళ్ళందరూ ఏదో ఎక్కడి నుంచో కొత్తగా వస్తున్నారు, కొత్తగా కొన్ని మనుషులు పుడుతున్నారు, కొన్ని జంతువులు వస్తున్నాయి అనేది ఏమీ లేదు. ఆత్మలు శాశ్వతంగా అనాదిగా ఎప్పుడు కూడా ఎన్నైతే ఉన్నాయో అనంతంగా ఉన్న ఆత్మలు ఎప్పుడు అది ఖచ్చితంగా అలాగే ఉంటాయి. కొత్త ఆత్మలు రావడం, కొన్ని ఆత్మలు మరణించడం అనేది లేదు. ఆత్మ శాశ్వతమైంది. మరి ఎందుకు ప్రకృతి ఎందుకు జన్మించుట చేత సృష్టింపబడుతున్నట్లుగా ఎందుకు అనుకుంటున్నారంటే ఈ భౌతిక దేహాలు సృష్టింపబడుతూ ఉన్నాయి. ఈ మహత్తత్వం ద్వారా రకరకాల దేహాలు, కొన్నిసార్లు మనుషులు పెరగడం, జంతువులు పెరగడం, పక్షులు పెరగడం, ఈ పక్షి దేహాలు, ఈ ఆత్మలు రకరకాల దేహాలను తీసుకోవడం వదిలేయడంలోనే మార్పు, సృష్టింపబడటం, నశించడం అనేది జరుగుతుంది. కానీ ఆత్మలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఈ విషయం మనకి 2వ అధ్యాయం నుంచి వస్తూనే ఉంది. ఒక విషయం ఏమిటంటే ఆత్మ శాశ్వతమైనది, మార్పు లేదు, సనాతనమైనది, నిత్యమైనది, ఒకప్పుడు లేకుండా మరొకప్పుడు ఉండేటువంటిది కాదు, ఎప్పుడు ఉండేది అని ఆత్మ గురించి మనం కృష్ణుడు చెబుతూనే ఉన్నాడు ఈ విషయాన్ని. కాబట్టి ఇక్కడ సృష్టింపబడుతున్నదని అనియు మరియు నేనే వీటన్నిటిని బీజ ప్రదాతమైన తండ్రి అని. కాబట్టి ఈ సృష్టింపబడేది ఏమిటి? దేహాలు. కాబట్టి ఇక్కడ ఆత్మ శాశ్వతము. వీటికి బీజ, ఈ ఆత్మని ఇక్కడ ఉంచడానికి తండ్రి ఎవరు? ఆత్మల్ని ఇక్కడ ఉంచి వాడికి దేహాలను ఇచ్చేటువంటి మహతత్వాన్ని ఏర్పాటు చేసి, సృష్టి క్రమాన్ని ఏర్పాటు చేసి, వీటన్నిటిని ఎవరు ఏర్పాటు చేస్తున్నారు అంటే కృష్ణుడు ఏర్పాటు చేస్తున్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి అని ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా నొక్కి చెబుతూ ఉన్నాడు. జీవజాతులన్నిటికీ కూడా జన్మించడం చేతనే సృష్టింపబడుతుంది అనుకుంటున్నారు, వాటికి కారణం నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇక 5వ శ్లోకం. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. ఓ మహాబాహుడమైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజస్తమో గుణములనటి గుణములను కలిగి ఉండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు? అర్జున, భౌతిక ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి, చెట్లు కానీ జీవజాతులు, ఇవన్నీ 3 గుణాల ద్వారా, ఏంటది? సత్వగుణం, రజోగుణం, తమో గుణం అనే గుణములను కలిగి ఉంటాయి. మనం చూసేది ఏదైనా అంటే మన కళ్ళకి కనిపించే వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్రిగుణాలను కలిగి ఉన్నాయి. త్రిగుణాలపై ఆధారపడి పనిచేస్తున్నాయి. అంటే రకరకాల పక్షులు, జంతువులు, మనుషులు అందరూ కూడా త్రిగుణాలపై ఆధారపడి పనిచేస్తూ వాటి ప్రభావం ద్వారా రకరకాల కార్యాలను చేస్తూ, తమో గుణంలో ఉన్నవాడు ఒక విధంగా, రజోగుణంలో ఉన్నవాడు ఇంకొక విధంగా, సత్వం సంజాయితే జ్ఞానం, నిజమైన జ్ఞానం అనేది సత్వగుణం ద్వారా వస్తుంది. బ్రాహ్మణులు సత్వగుణంలో ఉన్నారు అని చెప్తారు. కాబట్టి బ్రాహ్మణ కార్యాలు వేరు.
అదేవిధంగా తమో గుణంలో ఉన్నటువంటి శూద్రులు వీళ్ళు వాళ్ళ కార్యాలు వేరు. రజోగుణంలో ఉన్న క్షత్రియులు, అదేవిధంగా రజోగుణ తమోగుణ మిశ్రితమైన వైశ్యులు, ఈ విధంగా ఈ నలుగురు కార్యాలు వేరు. మరి అందులో కూడా అందరూ ఒకే కార్యం చేస్తారా? క్షత్రియులు అందరూ కాదు. మళ్ళీ అందులో గుణాల్లో మార్పు ఉండడం వల్ల క్షత్రియుల్లో కూడా మళ్ళీ వర్గాలు, వైశ్యుల్లో వర్గాలు, శూద్రుల్లో మళ్ళీ వర్గాలు, బ్రాహ్మణుల్లో మళ్ళీ రకరకాల వర్గాలు, వాళ్ళ యొక్క కార్యాలు మళ్ళీ మార్పు ఉంటాయి. అంతేగాని బ్రాహ్మణుడు అంటే సృష్టి మొత్తంలో 4 రకాల పనులే ఉన్నాయని కాదు. 4 కూడా మళ్ళీ వేరు వేరుగా ఉంటాయి. కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి గుణాల మిశ్రమం మార్పు వలన వాళ్ళు ఆ విధంగా రకరకాల పనులు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ఆ విధంగా చేస్తేనే వాళ్ళకి ఆనందం, వాళ్ళు సంతృప్తిగా ఉండగలరు. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న గుణాలు ఏదైతే కర్మ ద్వారా, పూర్వజన్మ కర్మ ద్వారా గుణాల మిశ్రమం అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, ఈ భౌతిక ప్రకృతి 3 గుణాలను కలిగి ఉంటాయి. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో సంపర్కం పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడవును. గుణములచే బద్ధుడవుతాడు అనమాట. అంటే బలవంతంగా ఆ గుణాల ప్రభావం ద్వారా కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎందుకని? అటువంటి కర్మను వాడు పొందాడు కాబట్టి ఈ దేహాన్ని తీసుకొని, ఎప్పుడైతే ఉదాహరణకి ఒక పంది ఒక దేహాన్ని తీసుకొని గుణాల ప్రభావంలో ఏదంటే అది తినడం చేస్తుంది. అంతేగాని మనం పందికి మంచి ఆహారం పెడతాను, నువ్వు అన్ని తినొద్దు అంటే పంది ఊరుకోదు. ఎందుకంటే పంది లక్షణం ప్రకారం, ఆ గుణం ప్రకారం ఏదంటే అది కుళ్ళిపోయినా, పాచిపోయినా, మురికి కాలువ తిరగడం ఇది సహజం. అంతేగాని పందిని తీసుకొచ్చి మంచి పరుపులేస్తాను, మంచి అన్నం పెడతాను, నువ్వు ఇక్కడే ఉండు అంటే కుదరదు. కారణం ఏంటంటే అది బద్ధ జీవితంలో ఏంటి, పంది అనే ఒక బద్ధ జీవితం ఒక దేహానికి కట్టుబడి ఉంది. అక్కడ ఆత్మ ఏదైతే ఉందో ఆ దేహంలో. అదేవిధంగా మనుషుల్లో కూడా మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు మళ్ళీ నిషాదులని, ఎరుకులని, అనాథని, రకరకాల వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, అదేవిధంగా తెల్లజాతి వాళ్ళు, నల్లజాతి వాళ్ళు, వాళ్ళ యొక్క ఎత్తు కానీ, వాళ్ళు తినేది కానీ, వాళ్ళ వేషం కానీ, వాళ్ళ భాషలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని గుణాలకి బద్ధులై ఉంటారు మనుషులు. అందుకే ఇప్పటికి కూడా అడవి జాతి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారు, సామాన్య మనుషుల్లో కలవరు. వాళ్ళ అడవి జాతి వాళ్ళు లాగానే వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. ఈ విధంగా మనుషులు కానీ, లేదా క్రిములు, కీటకాలు, పక్షులు అన్నీ కూడా ఏదైతే దేహాన్ని తీసుకొని ఉంటుందో ఆ సంపర్కంలో ఉన్నప్పుడు ఆ గుణాలకి బద్ధులై ఉంటారు జీవులు. అది ఇక్కడ చెప్తున్నారు. బద్ధులైనప్పుడు ఆ కార్యాలనే చేస్తూ ఉంటారు. మరి ఈ బద్ధ జీవితం నుండి బయటపడడానికి మనిషికి మాత్రమే అవకాశం ఇచ్చారు. అంటే మనం రజోగుణ తమో గుణాల్లో ఉంటే వాటి నుంచి సత్వగుణం నుంచి శుద్ధ సత్వం, ఆధ్యాత్మిక స్థితి, దివ్య స్థితికి రావడానికి మనుషులకి మాత్రం అవకాశం ఉంది. కానీ మిగతా జీవరాశుల్లో ఉన్న వాటికి దాదాపుగా అవకాశం అనేది లేదు. ఒకవేళ ఉంటే భక్తుల యొక్క కృప ద్వారా అది జరుగుతుందేమో కానీ ముఖ్యంగా కలియుగంలో అయితే లేదు. కానీ పూర్వయుగాల్లో పక్షులు ఇవి కూడా మాట్లాడినట్లు, ఉదాహరణకి జటాయువు ఇటువంటివి, వాళ్ళకు కూడా జ్ఞానం ఉన్నట్లుగా. ఇంకా చెప్పాలంటే సత్యయుగంలో అయితే అన్ని రకాల జీవరాశులకు కూడా పూర్తి జ్ఞానం ఉండేదట. ఏంటి? మనుషులకే కాకుండా మిగతా వాటికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం ఈ శక్తి ఉంది. అది రాను రాను సత్యయుగం నుంచి కలియుగం వచ్చేసరికి అది క్షీణించి కేవలం మనుషులకు మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది. మిగతా జీవరాశులు వాటికి అసలు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా మనకి ఏదైతే ఈ గుణాల యొక్క ప్రభావంలో బద్ధ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. అందుకే మనల్ని బద్ధ జీవులు అన్నారు. కారణం ఎందుకంటే ఈ యొక్క త్రిగుణాలకి బద్ధులమయ్యి మనం పనిచేస్తూ ఉండడమే బద్ధ జీవితం, మనల్ని బద్ధ జీవులు అనడానికి కారణం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు జీవుడు ఈ 3 గుణాలను అనుసరించి ఈ 3 గుణాల స్థితిలోనే బద్ధుడై ఉంటాడు అని చెప్తున్నారు కదా ప్రభుజీ. ఆ విధంగా ఏ మానవుడైతే మరి భక్తియుత సేవ చేస్తూ ఉంటాడో మరి ఆ మానవుడు ఏ గుణంలో ఉన్నాడు ప్రభుజీ? అది ఆ రకంగా ఆయన ఎట్లా ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు? ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ గుణాల నుంచి మెల్లగా క్రమక్రమంగా బయటపడి దివ్య స్థితికి, త్రిగుణాతీతమైన స్థితికి, ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడతారు. అంతేగాని భక్తి చేయడం మొదలుపెట్టి ఒక మాల జపం అవ్వగానే త్రిగుణాలు వదిలేసి అదేదో మాయ జరిగినట్టు, మంత్రం ఇంద్రజాలం జరిగినట్టుగా ఉండదు. అది క్రమక్రమంగా ఈ త్రిగుణాల ప్రభావం నుండి బయటపడి దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ప్రభుజీ ఇంకొక ప్రశ్న ప్రభుజీ. ఈ సృష్టి మొత్తానికి
బీజ పదార్థం నేను అని కృష్ణుడు చెప్తున్నాడు. ఉమ్. అయితే మరి కృష్ణుడు సృష్టి ఎందుకు చేస్తున్నాడు అంటే నా ప్రశ్న ఏంటంటే ప్రభుజీ, కృష్ణుడు సృష్టి చేయకుండా ఈ విధంగా దుఃఖాలు మరి సుఖాలు ఈ రకంగా ఎందుకు సృష్టి జరుగుతుంది, ఎందుకు జీవులు పుడుతున్నారు చస్తున్నారు ప్రభుజీ? దానికి హరే కృష్ణ. సమాధానంగానే ఇందాక ముందలే మనం చెప్పుకున్నాం, నేను చెప్పాను కారణం ఏంటి. భగవంతుడు ఏదో పైశాచికత్వంతో ఇక్కడ జీవుల్ని పెట్టి చూసి ఆనందించడానికి, చోద్యం చూడడానికి కాదు, మనమే భగవంతుడి నుంచి దూరంగా ఉండాలనే కోరిక కలిగి ఉన్నాం కనుక మనకి ఆ అవకాశం, భగవంతుడిని మర్చిపోయేటువంటి అవకాశం మనకు కల్పించడం కోసం కృష్ణుడు ఈ సృష్టి ఇదంతా చేస్తున్నాడు, అంతే. మరి మనం భగవద్ అంశాలు అని చెప్పుకుంటున్నాము, మరి మనం మననం తీసుకొని మనం ఏదైతే గోలోక బృందావనం చేరితే మరి భగవంతుడి ఆత్మలో ఐక్యం అవుతాం కదా ప్రభుజీ. మరి అలా ఐక్యమైన ఆత్మలు మరలా మరి ఇక జన్మ తీసుకోమని చెప్తున్నారు కదా ప్రభుజీ. ఐక్యం అంటే అవ్వడం ఓకే. గోలోకంలో ఉన్నా కూడా ఈ భగవద్ అంశాలు ఇలానే జీవాత్మలుగా అక్కడ కూడా అలానే ఉంటారా ప్రభుజీ? అవును, అక్కడ కూడా అలాగే ఉంటారు. అదే కదా చెప్తుంది 2వ అధ్యాయం నుంచి కృష్ణుడు చెప్తుంది, మనం ఎప్పుడు శాశ్వతమైన వాళ్ళం, ఎప్పుడు నాశనం లేని వాళ్ళం, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోవడం. ఈ ఐక్యం అవ్వడం అనేది పెద్ద భ్రమ అనమాట, పెద్ద బూటకం, కల్పితం. ఐక్యం అవ్వడం అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో ఇక ఆత్మ అనేది ఉండదు, భగవంతుడిలో కలిసిపోయింది. పెద్ద ఆత్మ అయినటువంటి భగవంతుడిలో ఇది కూడా కలిసిపోయి ఇక మనం అనేది లేకుండా పోవడం, అది కేవలం భ్రమ మాత్రమే. మనం లేకుండా పోవడం అనేది ఒక భ్రమ, కాబట్టి కలిసిపోవడం అనేది ఒక భ్రమ. అందుకని మనకి ఆచార్యులు ఏం చెప్తున్నారు, మనం గోలోకం వెళ్ళినా మనం ఏదో ఒక సంబంధంతో కృష్ణుడికి సేవ చేస్తూ అక్కడ కూడా ఉంటాము అనేదే సత్యం. అందులో 5 రకాల సంబంధాలు, శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య సంబంధాల్లో ఏదో ఒక సంబంధంతో కృష్ణుడిని సేవిస్తూ అక్కడ ఉంటాం అనేది ఆచార్యులు చెప్తున్నారు. ఇది ఏదైతే కలిసిపోవడం, ఐక్యమైపోవడం అనేది కేవలం మన యొక్క భ్రమ, కల్పితం, బూటకం మాత్రమే. అయితే ప్రభుజీ ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్య అంతా ఎలాగలా వస్తుందంటే, చాలా మంది సినిమాలు చూసి ఆత్మ అంతా కలిసి భగవంతుడిలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ పిచ్చి పిచ్చి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు అనమాట. అది చూసి ఏదో నిజం అనుకుంటారు, అది భ్రమ. లేదా యూట్యూబ్ లో ఇంకెక్కడో, అది నిజం కాదు. అలా కలిసిపోవడం అనేది కేవలం గ్రాఫిక్స్ లో మాత్రం జరుగుతుంది, కానీ నిజంగా ఆత్మ కలవదు, అది గ్రాఫిక్ మాత్రమే. ఇవి ఏవైతే మరి భగవదంశలు ఉన్నాయో, ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో ప్రభుజీ, మనం ఇప్పుడు అవి మరి ఎన్ని ఉన్నాయో, ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయో అవి లెక్కించలేము. మరి అట్లా మరి ఎన్ని ఉన్నాయో కూడా మనం ఎట్లా, అసలు మనం ఎలా తెలుసుకోవాలి ప్రభుజీ? అవి ఎలా ఉంటాయి, ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు వాటి సంఖ్యను తెలుసుకోవడం మన జీవిత లక్ష్యం కాదు, అది మనకు తెలియదు. భగవంతుడు అందుకే జీవులు అనంతంగా ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. కాబట్టి అది 24 కోట్ల, 1000 కోట్ల, 10,000 కోట్లు జీవులు ఉన్నాయా, ఇది మన లక్ష్యం కాదు, మనకు తెలియదు కూడా. ఎందుకంటే భగవంతుడే, ఆచార్యులు, శాస్త్రం చెప్తుంది అనంతంగా జీవులు ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎలా తెలుసుకుంటాం వాటిని? ఇక్కడ 2వ శ్లోకంలో వ్యక్తిగత ఆత్మగా అతడు తన రూపాన్ని కోల్పోడు అని ఉంది కదా. ఇంకో దగ్గర ఏమో వ్యక్తిగత రూపాలను కోల్పోరు అని ఉంది కదా. అంటే మరీ జన్మ, ఇంకో జన్మ కూడా ఉంటుంది కదా మనం చనిపోయినాక, మన కర్మలను బట్టి. మరి ఇక్కడ వ్యక్తిగత రూపాలను కోల్పోరు అని ఉంది అంటే దివ్య జ్ఞానం పొందిన వాళ్ళ గురించి చెప్తున్నారా ఇది? ఇక్కడ ఏ శ్లోకంలో? శ్లోకంలో 2వ శ్లోకం భాష్యంలో వ్యక్తిగత రూపాలను కోల్పోరు అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందే. అంటే అర్థం ఏంటి? ఐక్యం అయిపోవడం, భగవంతుడిలో ఐక్యమైపోయి నేను ఆత్మ అనేది లేకపోవడం ఉండదు. అదే ఇక్కడ మళ్ళీ విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పటి వరకు చెప్పింది అదే కదా, ఐక్యమైపోవడం, లేకపోవడం ఉండదంటే వ్యక్తిగతంగా జీవులు ఎప్పుడు ఉంటారు, వాటి యొక్క అస్తిత్వాన్ని జీవులు కోల్పోవు. అంతేగా ఐక్యమైపోయి జీవులు లేకపోవడం, లేదా నేను లేకపోవడం, నువ్వు లేకపోవడం, ఎవరు లేకపోవడం, అందరూ చివరికి ఒకటైపోవడం, ఇవి లేదు అనేది అక్కడ చెప్తుంది. ఏ రూపాలన్నా ఉండొచ్చు, ఎన్ని రూపాలన్నా ఉండొచ్చు, జంతువులాగా, మనుషులాగా, ఏ రూపాలు. అవన్నీ దేహాలు, రూపాలు అనేవి దేహాలు యొక్క రూపాలు. కానీ ఇక్కడ చెప్పేది ఆత్మ గురించి. ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ఆత్మ ఉంటుంది విడిగానే, గానీ కలిసిపోవడం అనేది లేదు అనేది అక్కడ చెప్తున్నారు. ఓకే, అర్థమైంది ప్రభుజీ. బ్రహ్మంలో 3వ శ్లోకంలో అగ్నిలో కూడా జీవులు ఉంటాయని చెప్పేసి చెప్పారు కదా ఇక్కడ.
ఓకే. అగ్నిలో జీవులు ఎలా ఉంటాయి? అగ్నిలో జీవులు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాయి, నీటిలో జీవులు ఉన్నాయా లేవా? నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్నాయి. అంటే అది వేడి లేదు కాబట్టి. మరి వేడి అగ్నిలో లేదు. అంటే దగ్ధం. ఎలాగైతే వేడి లేకుండా నీటిలో ఉండే జీవులు ప్రత్యేకంగా ఉన్నాయో అగ్నిలో ఉండే జీవులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. భూమి మీద మనం ఉన్న జీవులు ఎలాగో భూమి మీద ఉండే జీవులు, నీటిలో ఉండే జీవులు, అగ్నిలో ఉండే జీవులు అగ్నిలో ఉంటాయి. మనం ఏంటి, మన పిచ్చి ఆలోచన అగ్ని అంటే కాలిపోద్ది, అగ్ని అంటే కాలిపోద్ది కాబట్టి జీవులు కాలిపోతాయి. కారణం మనం మనలాంటి దేహాలే అవి కూడా ఉంటాయి అనుకుని కాలిపోతాయి అనుకుంటున్నాం. కానీ అగ్నిలో నివసించగలిగి ఉండగలిగేటువంటి దేహాలు కలిగిన జీవులు వేరుగా ఉంటాయి. ఉంటాయి. ఓకే. అంటే ఇంతవరకు కనిపెట్టలేదు అయితే ఎవరు. కనిపెట్టలేదు కాదు, అంటే వీళ్ళు మనకి ఇక్కడ ఉన్న సైంటిస్టులకి తెలియదు, కానీ ఆచార్యులకి శాస్త్రజ్ఞులు మన ఆచార్యులకి మన శాస్త్రానికి తెలుసు. ఎందుకంటే సూర్యమండలంలో కూడా జీవులు ఉన్నాయి అని శాస్త్రం చెప్తుంది మనకి. మనం దాన్ని నమ్ముతాం కాబట్టి మనం దాన్ని కనిపెట్టాల్సిన పరిశోధన సమయం వృధా చేయాల్సిన పని లేదు. ఎవరైతే ఈ సైంటిస్టులు అనే వాళ్ళు ఎవరైతే శాస్త్రాన్ని నమ్మని ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో వాళ్ళు నేను కనిపెడతాను అంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సమయం వృధా చేసుకోవడం వాళ్ళ ఇష్టం. అది మనకు అనవసరం, మనం ఏం చేయలేము. అటువంటి దౌర్భాగ్యులను కాపాడేది మనది కాదు బాధ్యత. కానీ అటువంటి దౌర్భాగ్యులను కూడా సౌభాగ్యం చేయడం కోసం ఆచార్యులు భక్తులు ప్రచారం చేస్తూ ఉన్నారు అనమాట. అది వాళ్ళ అదృష్టం, ఎవరైతే వింటారో. కానీ వినరు వాళ్ళు, ఎందుకంటే మేం చెప్పేదే కరెక్ట్, మాకు అంతా తెలుసు అనే అహంకారం అన్నమాట. కానీ ఒక రకంగా వాళ్ళు ప్రూఫ్ చేయడం కూడా జనాలకి మంచిదే కదా ప్రభుజీ, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కదా ప్రజలలో. అంటే మనకి శాస్త్రం ద్వారా అనేది చాలా సులభంగా సమయం వృధా కాకుండా మనం ముందుకు వెళ్ళగలం. వాళ్ళు చేసేది ఏంటంటే సమయం అంతా అయిపోతుంది, వాడు కనుక్కోగలిగేసరికి వాడి ఈ జన్మలో చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పరిశోధనలో చాలా మంది కొన్ని తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ వాళ్ళకి తెలియదు. అది ఈలోపే వాడు చనిపోతాడు, ఇంకేముంది, జీవితం వృధా అయిపోయిందిగా. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం అయితే మనకి శాస్త్రం అనాది కాలం నుంచి వస్తుంది, ఇప్పుడు చదివేది, రాబోయే కాలంలో కూడా చదివేది. అది ఇది సులభం. కానీ వాడు ఏంటంటే నేనే కనిపెట్టి తెలుసుకుంటానని వాడు సమయం వృధా చేస్తున్నాడు. అది ఎవరిష్టం వాడిది. ఆధ్యాత్మిక లోకం కూడా అంత ఈజీ కాదు కదా ప్రభుజీ, చెప్తారు కదా, అది కూడా అంత ఈజీ కాదు. మనం ఇక్కడ ఈజీయా కష్టమా అనేది కాదు, మనకి సరైన జ్ఞానం పొందడానికి సమయం వృధా అవ్వదు అనే చెప్తున్నాను. కష్ట సాధ్యమే, ఏదన్నా మనం కృషి ఉండాలి. మీరు విషయం గమనించట్లేదు. నేను చెప్పేది జ్ఞానం అనేది ఇక్కడ వెంటనే వస్తుంది, అక్కడ జ్ఞానం పొందడానికే సమయం పడుతుంది. అది నేను చెప్పేది, అంతే. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय.